బ్రో ఎన్టీఆర్ గారు వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. ఎలా అనిపించింది ట్రైలర్? బాగుంది బ్రో, చాలా బాగుంది. ఎన్టీఆర్ గారి ఆ బాడీ అండ్ ఆయన ఫైటింగ్స్, విఎఫ్ఎక్స్ ఆల్మోస్ట్ అంతా మంచిగా ఉంది. ఫ్యాన్స్ అయితే పండుగ చేసుకోవచ్చు. వేరే లెవెల్ ఉంది సినిమా అయితే. ట్రైలర్ అయితే ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఒక సినిమా తీస్తున్నారు హిందీలో. మరి ఇది వర్కౌట్ అవుతుంది ఆయనకి అక్కడ? 100% వరకు కూడా అవుతుంది బ్రో. పాన్ ఇండియా స్టార్, కంపల్సరీ మంచి కలెక్షన్స్ వస్తాయి. ఓకే, ఇద్దరు స్టార్ హీరోలు ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు. మరి వీళ్ళ మధ్య వార్ ఎలా ఉంటుంది? ఎన్టీఆర్ గారే విన్నర్ బ్రో, ఎట్లయినా మనం తెలిసింది. రిజర్వేషన్ మంచి స్టారే కానీ ఎన్టీఆర్ ముందర ఎవరైనా తగ్గాల్సింది కాదు. సో ఎన్టీఆర్ గారు ఇటువంటి యాక్షన్ సినిమా అంటే తెలుగులో పెద్దగా తీయలేదు, మాస్ సినిమాలు తీస్తారు. సో ఇది యాక్షన్ ఫిలిం తీస్తున్నారు. సో ఎలా సెట్ అవుతుంది ఎన్టీఆర్ గారికి? ఎలా ఉండబోతుంది? ఎలా అయినా ఎన్టీఆర్ మంచి యాక్టర్ బ్రో, ఏదైనా పండిస్తాడు. సో బరాబర్ మంచి చేస్తాడు. ఓకే, ఒక సీన్ లో ఎన్టీఆర్ షెట్ లేకుండా ఉన్న సీన్, అది ఎలా అనిపించింది? షెట్ లేకుండా ఆయన బాడీ ముందే మనకు తెలుసు. ఇంకా ఈ మూవీలో అయితే ఇంకా వేరే లెవెల్ ఉంది. ట్రైలర్ అయితే బాగుంది. ట్రైలర్ అయితే మీకు బాగా నచ్చింది? వెళ్తారా మూవీ? కంపల్సరీ బ్రో ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది కదా, ఎలా అనిపించింది? బాగా అనిపించింది. టీజర్ కన్నా దీనికి ఇద్దరికి ఇంపార్టెన్స్ ఇచ్చి ఇద్దరికి ఎలివేషన్స్ ఇచ్చినట్టు కొట్టింది. ఓకే, అంటే ఎన్టీఆర్ గారు ఇటువంటి యాక్షన్ ఫిలిమ్స్ పెద్దగా తెలుగులో రాలేదు. సో ఫస్ట్ టైం బాలీవుడ్ లో ఈ స్థాయిలో యాక్షన్ ఎపిసోడ్ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారు? దీన్ని చూసి ఇంకా 10 సినిమాలు రావచ్చు యాక్షన్ ఫిల్మ్స్, దాంట్లో తప్పేం లేదు. సో ఫస్ట్ కొంతమంది అసలు ఎందుకు బాలీవుడ్ లో ఎన్టీఆర్ గారు సినిమా చేస్తున్నారు, చేయకపోతే బాగుండన్న అభిప్రాయాలు వ్యక్తం చేశారు. మీరేమనుకుంటారు ఫ్యాన్స్ గా? బాలీవుడ్ కి అసలైన అమ్మమ్మ కూడా అతనే కదా, ఇప్పుడు అందరికి తెలిసిపోతుంది. అసలైన హీరో ఎవరో చూపెట్టడానికి బాలీవుడ్ కి. ఓకే, సో ట్రైలర్ లో మీకు నచ్చిన షాట్ ఏదైనా? ఎన్టీఆర్ షర్ట్ లేకుండా ఉన్నాడు. బ్రో ఎన్టీఆర్ గారి వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. రితిక్ రోషన్ గారు కూడా హీరో 1 లో. సో ఎలా అనిపించింది మీకు? బాగుందన్న, అంటే రిలేటివ్ ఉంది. మొత్తం ఫైటింగ్స్, గ్రాఫిక్స్ మొత్తం మంచిగా ఉన్నాయి అన్ని. సెకండ్ పార్ట్ ఇంకెట్లుంటో చూద్దాం. బాగుంది ఇంకా అంతా. ఓకే, అంటే ఫైట్ సీన్స్ ఎలా అనిపించాయి? మొత్తం యాక్షన్ ఎపిసోడ్స్ కావాలి అంటే ఫైట్ సీన్స్ మొత్తం రియలిస్టిక్ అనిపించింది. మంచిగా ఫుల్ ఇట్లా దగ్గర నుంచి చూసినా అనిపిస్తుంది బ్రో. మంచిగా ఉంది. ఫోన్ చూడొచ్చు మూవీ. ఎన్టీఆర్ గారు ఫస్ట్ టైం హిందీలో చూసిన సినిమా ఎలా ఉంటుంది ఎన్టీఆర్ గారు? అంటే బాగానే ఉంది. ఎన్టీఆర్ కదా, మంచిగా ఉంటుంది ఎన్టీఆర్. ఓకే అన్న, మంచిగా ఉంది అంతా. మామూలుగా టీజర్ రిలీజ్ అయినప్పుడు ఎన్టీఆర్ గారిని తక్కువ చూపించారు, రితిక్ రోషన్ ఎక్కువగా చూపించారని నడిచింది గొడవ. ఇప్పుడు ఈ ట్రైలర్ లో ఇద్దరిని ఈక్వల్ గా చూపించారు, మనకు తక్కువ అనిపించింది. అంటే మంచిగా ఈక్వల్ అనిపించింది. ఎక్కువ అంటే ఎన్టీఆర్ ఉంది అట్లా, ఎన్టీఆర్ అనిపిస్తుంది. మంచిగా ఉంది. ఫైటింగ్స్ అంతా మంచిగా ఉంది అన్న, గ్రాఫిక్స్ కూడా అంతా. ఓకే, సో ఎన్టీఆర్ గారు ఇటువంటి యాక్షన్ సీన్స్ అంటే యాక్షన్ సినిమా చేయడం అనేది ఫస్ట్ టైం. సో యాక్షన్ ఎపిసోడ్స్ ఎలా చేశారు ఎన్టీఆర్ గారు, ఎలా అనిపించాయి? మంచిగా ఉన్నాయండి అంతే. అన్ని యాక్షన్ గా ఫస్ట్ టైం మంచిగా ఉంది. అన్ని మంచిగా చేస్తుండు. ఓకే, ట్రైలర్ లో మీకు బాగా నచ్చిన షాట్ ఏది? ఫైటింగ్స్ ఉన్నాయన్న, ఫైటింగ్స్ మంచిగా ఉంది ఒకటి. ఎన్టీఆర్ గారు ఒక సీన్ లో షెట్ లేకుండా కనిపిస్తారు. సో ఎలా అనిపించింది? అంటే మైండ్ బ్లోయింగ్, మంచిగా అనిపించింది అన్న. మంచిగా ఇట్లా రియలిస్టిక్ గా అనిపించింది దగ్గర చూసిన. అట్లా మా ఎన్టీఆర్ గారు తక్కువ మంచిగా ఉంటాడు. సో ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారు మరి ఎలా ఉండబోతుంది వార్ 3 అయిపోతారు. ఓకే, డైలాగ్స్ ఎలా అనిపించాయి ఎన్టీఆర్ గారి రితిక్ రోషన్ గారి? అన్ని ముందు సినిమాల కానీ ఈ సినిమా మంచిగా అనిపిస్తుంది అన్న. వార్ 2 మంచిగా ఉంది. ఇంకా 3 వెయిట్ చేస్తాం. ఇక 3 కోసం ఆగస్ట్ 14 రిలీజ్. మరి వెళ్తాం అలా పక్క ఫస్ట్ వద్దాం. బ్రో మరి ఎన్టీఆర్ గారు అండ్ రితిక్ రోషన్ గారి వార్ 2 ట్రైలర్ రిలీజ్ అయింది. సో ఇందాక క్రితమే చూసారు కదా, ఎలా అనిపించింది మీకు? బానే ఉంది. టీజర్ అన్ని ఫైట్స్ బాగున్నాయి, కానీ కొంచెం విఎఫ్ఎక్స్ ల్యాక్ కనిపించింది నాకైతే, కొంచెం లో. ట్రైలర్ అంతా అయితే బానే ఉంది, మస్తు యాక్షన్ ఉంది, ఇంకా మంచిగా చేసిన యాక్టింగ్ కూడా పర్వాలేదు, బానే ఉంది. ఎన్టీఆర్ గారు లుక్ జబర్దస్త్ ఉంది. రితిక్ రోషన్ అన్న బాడీ కూడా జబర్దస్త్ ఉంది. అన్ని మంచిగా ఉన్నాయి, కానీ నా కంప్లైంట్ ఏమంటే విఎఫ్ఎక్స్ వాడు కొంచెం బెటర్ చేస్తే అయిపోతుండే అని ఉంది. అంటే ట్రైలర్ సినిమా వచ్చేసరికి విఎఫ్ఎక్స్ బెటర్ గా ఉంటాయి ఏమో ఉండొచ్చు అట్లా కూడా. మనం చూసినాం కదా వేరే ట్రైలర్స్ లో విఎఫ్ఎక్స్ బాగుంటాయి, కానీ ఫిల్మ్స్ లో బాగుంటాయి కదా, అట్లా కూడా ఉండొచ్చు. అయితే నేనైతే ఆల్ ది బెస్ట్ చెప్తున్నా, వార్ 2 సక్సెస్ఫుల్ కావాలని. అంతే. ట్రైలర్ లో ఏమన్నా ఎన్టీఆర్ గారు ఎక్కువ, రితిక్ రోషన్ గారు తక్కువ, లేకపోతే ఎన్టీఆర్ గారు కాదు, ఇద్దరు కూడా బరాబర్. లాస్ట్ షాట్ అయితే గుర్తుంది, మస్తు. ఓకే, సో ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం ఈ సినిమా కోసం. ఈగర్ గా వెయిట్ చేస్తున్నాం, తప్పకుండా చూస్తాం థియేటర్స్ లో మేము. అది ట్రైలర్ నీకు బాగా నచ్చిన పాయింట్ ఏది? దీని లాస్ట్ షాట్, వాళ్ళు పంచ్ షాట్, అది బాగా కనిపిస్తుంది. అది షాట్ అమెరికన్ ఈగల్ ఫ్లైట్, ఆ షాట్ బాగుంది. ఇద్దరు కాంబినేషన్ వేరే లెవెల్. నాకైతే పిచ్చ గూస్ బంప్స్ వచ్చినాయి బ్రో, పిచ్చి పడేసి ఉంటారన్న. ఎలా అనిపించాయి లుక్స్ ఎన్టీఆర్ గారు? ఎన్టీఆర్ లుక్స్ మామూలు, దాంతో రితిక్ అన్న కాంబినేషన్ పిచ్చి ఇచ్చి పడేసి అంతే. ఎలా ఉంటది ఇద్దరి మధ్య వార్? ఇద్దరి మధ్య వార్ అంటే ఇద్దరు సోల్జర్సే.
మొత్తం వచ్చినాక చూస్తాం ఇక. ఓకే, అంటే దీంట్లో ఏమన్నా ఎక్కువ తక్కువ అని హీరోల విఎఫ్ఎక్స్ మాత్రం క్లారిటీగా అనిపిస్తున్నాయి, అంత రియలిస్టిక్ అనిపిస్తలేదు. విఎఫ్ఎక్స్ మాత్రం అంత బాగాలేవు. బాబాయ్, మన ఎన్టీఆర్ గారు వార్ 2 ట్రైలర్ వచ్చింది కదా, ఎలా అనిపించింది మీకు? ఇప్పుడే చూసిన. అరే టైలర్ ఎంత బాగున్నది అంటే అంత బాగున్నది, ఎక్కడ కూడా బోర్ లేదు. మొత్తం హై లెవెల్ తికమక గుండగాలు, ఆ ఫైట్లు, ఆ ఎలివేషన్, అది చాలా విచిత్రం అనిపిస్తుంది. అసలు ఇందులో టైలరే చూడాలనిపిస్తుంది. మరి సినిమా ఎంత బాగుంటుందో తెలియదు కానీ ఇక చాలా బాగుంది అనుకో. ఎన్టీఆర్ లుక్ కూడా బాగున్నది, అక్కడ టైలర్ వచ్చింది కూడా బాగానే ఉంటది. సినిమా ఎప్పట్లో రిలీజ్ ఉందో తెలియదు కానీ ఆగస్టులో 14. అరే ఆగస్టులో 14 అంటే అతడు వచ్చే వెనక చాలా బాగుంది సినిమా, చూడవలసింది సినిమా. అంత బాగుంది టైగర్ చూస్తే, చాలా నచ్చింది. ఎన్టీఆర్ హృతిక్ రోషన్ గారు ఇద్దరు కంపేర్ చేస్తే చాలా బాగా కొడుతుంది. అంటే ఎన్టీఆర్ నే చూడగలుగుతుంటాం కదా మనం, ఇక ఆయన అవసరం లేదు. ఎన్టీఆర్ లుక్కే బాగుంది, ఎన్టీఆర్ యాక్షన్ బాగుంది. ఆయన కొత్త ఇంతవరకు చేయంది చేసినట్టుగా కొడుతున్నది చాలా విచిత్రం. యాక్షన్ ఎపిసోడ్స్ పెద్దగా అంటే సినిమాలో యాక్షన్ సీన్స్ రాలేదు, ఆ. బాలీవుడ్ లో చేస్తున్నారు. అంటే ఫుల్ మాసుగా ఉన్నది, చాలా మాసుగా ఉన్నది. చూడదగ్గర సినిమా, చూడాలి. అంత బాగుంది. ట్రైలర్ లో మీకు బెస్ట్ నచ్చిన సీన్ ఏదైనా? అన్ని ఒక సీన్ కూడా బాగలేదు అన్నట్లేదు. ఇప్పుడు వచ్చిన టైలర్ ఫుల్ ఉన్నది, నచ్చినట్టు. అది చూసిన కూడా చూడాలనిపిస్తుంది. అంత అడలుగా ఉన్నది, అంత బాగున్నది. ఎన్టీఆర్ గారు లుక్స్ ఎలా అనిపించాయి? చాలా బాగా అనిపించింది. ఇలా ఇంతకు మూల కొద్ది ఇలా చాలా బాగా అనిపించింది. ఓకే, ఇద్దరు హీరోల్ని సమానంగా చూపించారా లేకుంటే ఎవరైనా తక్కువ ఎక్కువ అని చూపించారు? ఇద్దరు సమానం చూపెట్టారు కానీ మనం ఎన్టీఆర్ నే చూస్తున్నాం. సో రెండు ఎన్టీఆర్ నే చూస్తారు. ఎన్టీఆర్ నే చూస్తున్నాం. ఓకే, మీరు వెళ్తారా మూవీకి? వెళ్తా, చూస్తా, దాందేం లేదు. ఒలి అనేది చూడవచ్చు, అందరితో బాగుండవచ్చు, అందరు బాగుండాలి ఓకే, అంతే. సో ఈ ట్రైలర్ అయితే మీకు ఓకే నేను అట్లా ఇట్లా అనుకున్నా కానీ చూసిన బాగుంది. నువ్వు చెప్పినావు కదా, అంత బాగుంది, Right. చూడవచ్చు.